వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కోసం ఇప్పుడు కూటమి పార్టీలకు మరో అస్త్రం దొరికింది. అదే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మంత్రి వంగలపూడి అనిత గారి మీద, అంటే అనిత గారి మేకప్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు. అనిత గారు అమర్నాథ్ నుంచి వాడు వీడు ఎట్లా అంటే అట్లా మాట్లాడేశారు. రిప్లైగా ఆయన ఏమి ఇంత మేకప్ వేసుకుంటుంది అని చెప్పి ఏదో ఒక కామెంట్ చేశారు. అయిపోయాయి. ఇక తెలుగుదేశం పార్టీ మీడియా వీళ్ళకి అవసరం వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉంటారా? ఆయన ప్రస్తుతం దేశ సమగ్రత కోసం రజీలేని పోరాటం చేస్తుండే ఢిల్లీలో. దేశ సార్వభౌమత్వం కోసం, దేశ సమైక్యత కోసం, జాతీయత కోసం అసలు విపరీతమైన పోరాటం చేసుకుంటే ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నా కూడా టైం తీసుకొని మరి వంగలపూడి అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలను ముక్కలుగా ఖండాలుగా ఖండించుకుంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. చర్చ పాలసీస్ మీద ఉండాలి, విధానపరమైన నిర్ణయాల మీద ఉండాలి. మరి ఎదుటోళ్ళను వాడు వీడు అని మాట్లాడడం కూడా విధానపరమైన నిర్ణయమేమో మనకు తెలియదు. సరే, ఇప్పుడు ఆమె మేకప్ మీద చేసిన వ్యాఖ్యలనేమి ఎవరు సమర్థించక్కర్లేదు. అండ్ అదే సమయంలో రాజకీయాలు ఎప్పుడో హద్దులు దాటిపోయాయి. కొత్తగా ఇప్పుడేమి హుందాతనం గురించో విలువల గురించో మన దగ్గరకు వచ్చితే విలువలు పాలసీసు మన వాళ్ళు ఎదుటి వాళ్ళని ఏం మాట్లాడినా ఇప్పుడు ఈ నీతి వ్యాఖ్యలు చెప్పే ఈ పవన్ కళ్యాణ్ గారే డైమండ్ రాణి అన్నారు రోజా గారిని. ఇంకా వాళ్ళ పార్టీ నాయకులు, ఇప్పుడు వీళ్ళ కూటమిలో ఉన్న నాయకులు అసలు నోటికి ఎంత దారుణం అంటే మనం డిఫైన్ చేయలేంలేండి, అంత దారుణంగా మాట్లాడారు. అంతే, వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు రాజకీయాల్లో హుందాతనం, పాలసీల మీద చర్చలు అవసరమైతాయి. వీళ్ళు అన్నప్పుడు మాత్రం సైలెంట్ ఉంటారు. అవసరమైన వాటి మీద దేని మీద స్పందించిన రికార్డు లేదు ఇప్పటివరకు ఈయనకు. అవసరమైన వాటి మీద ఆ సాయి కృష్ణ మిస్సింగ్ అంట, లాకప్ డెత్ అంటూ రకరకాలు అంటూ ఉన్నారు. ఏమైంది అని చెప్పి ఒకసారి స్పందించమనండి. ఆ జ్ఞానేశ్వరి అనే చిన్నపిల్ల ఏమైపోయిందో ఒకసారి స్పందించమనండి. ఈ విషయం మీద కూడా బేసిక్గా స్పందించరు. సరే, తెలుగుదేశం పార్టీకి ఏదైనా అవసరం పడింది, వాళ్ళకి ఏమన్నా అవసరం వచ్చింది అనుకుంటే ఒక్క సెకండ్ కూడా ఆగరు, అసలు రంగంలోకి దిగిపోతారు. సో మొత్తం మీద ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు అనిత గారి మీద చేసినటువంటి మేకప్ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఒక ప్రధానమైనటువంటి పొలిటికల్ సబ్జెక్ట్ అయి కూర్చున్నాయి.